అధికారం పోయిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్ళినప్పుడు రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుంది అనేది ఆ మొత్తం కథ యొక్క సారాంశం. నేను చెప్పదలుచుకున్న అంశం అది. ఒకవేళ ఎన్నికలకు ముందు వెళ్ళారనుకోండి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఎన్నికలు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అధికారాన్ని తీసుకొచ్చి కష్టపడి వచ్చిన వాళ్ళు మీకు ప్రాంతిస్తే ఎందుకు ఒప్పుకుంటారా? దిస్ ఇస్ ఎ వెరీ కామన్ సెన్స్ పాయింట్. ఈ లాజిక్ ని మీరు మిస్ అయ్యి వెళ్ళారు, నష్టపోయారని చెప్పడం నా ఉద్దేశం. అగౌరవపరచడం కూడా కాదు. ఇలా చేయటం అనేది రాజకీయంగా భవిష్యత్తు అంధకారం అవుతుంది అనేది నా టోటల్ సారాంశం. నేను చెప్పాలనుకున్న అంశం అదే చెప్పాను నేను. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వీడి అధికారం కోల్పోయిన తర్వాత వీడి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలోకి వెళ్ళి అక్కడేదో రాజకీయంగా సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు. ఇది సత్యము, చరిత్ర చెప్పినటువంటి సత్యం అని చెప్పే ప్రయత్నం ఉన్నది. అంత వీళ్ళు ఏమన్నా వస్తే తీసుకుంటే పరిస్థితి ఉంటుందండి మీ అంచనా ప్రకారం? అది ఎన్ని ఊహాజనితమైన ప్రశ్నలు. దానికి సమాధానం చెప్పగలిగిన వాడిని కూడా నేను కాదు. పోనీ ఏమైనా మీకు సిగ్నల్స్ వస్తున్నాయా? ఐ డోంట్ నో. నా ఉద్దేశం అది కాదు. నేను ఆ సిగ్నల్స్ వస్తున్నాయని కాదు. వెళ్ళిన వాళ్ళు అక్కడ సక్రమంగా వారికి గుర్తింపు లేదని చెప్పడమే నా ఉద్దేశం తప్ప వాళ్ళు చింతిస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారని నా ఊహాగానానికి సంబంధించిన అంశమే తప్ప నాకు ఆధారాలతో చెప్పినటువంటి అంశాలు కావు. సార్ మీకు ఎవరైనా టచ్ లో ఉన్నారా ఇప్పుడు? వాళ్ళని ఎవరు టచ్ కనపడితే పలకరించుకుంటాం తప్ప టచ్ లో ఏమీ లేరు. టచ్ లో ఉంటాం, రాజకీయాలు మాట్లాడటం, మేము అసంతృప్తిగా ఉన్నామంటాం, వస్తామంటాం, ఇవన్నీ ఏమీ లేవు. కానీ అక్కడ వాళ్ళ పొజిషన్స్ చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది కదా. అక్కడ లోకల్ గా ఇప్పుడు నేను వెళ్ళి సడన్ గా తెలుగుదేశంలో చేరతాను సార్. అవును, నిన్న దాకా తెలుగుదేశాన్ని దూషించో లేకపోతే విమర్శించో ఉన్న నేను అక్కడికి వెళ్తే నా మీద కొంతమంది తెలుగుదేశం ఎందుకు చేర్చుకున్నారు రామబాబు అని అడుగుతారు కదా. అవును, అడుగుతారు. సరిగా నాకు ఏదైనా ప్రాధాన్యత వాళ్ళు ఒప్పుకోరు. దిస్ ది కామన్ సెన్స్ పాయింట్. ఓకే, ఎన్నికలకు ముందు అంటారు, ఎన్నికలకు ముందు అవసరం ఎవరికైనా. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ముందు ఏ పార్టీ నుంచి ఎవరు వస్తున్నా సరే తీసుకున్నాం, వాళ్ళతో మనకు 4 ఓట్లు వస్తాయని అనుకోవచ్చు. ఎన్నికలు అయిపోయి అంతా దులిపేసిన తర్వాత అధికారం వచ్చేసిన తర్వాత నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? నేను వెళ్ళి అధికారం వచ్చేసిన పార్టీలోకి వెళ్ళి ఏం చేస్తాను అనేది నా యొక్క జనరల్ సారాంశంగా పెట్టుకుని మా పార్టీ నుంచి వీడి వెళ్ళిన వాళ్ళ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేశాను. ఓకే, అది నా అభిప్రాయం. సార్ మరొక అంశం, నేను పవన్ కళ్యాణ్ గారు మీరు వినే ఉంటారు, వైసీపీ వాళ్ళు బూతులు మారలేదు, బుద్ధులు మారలేదు, నాలో ఇప్పటి వరకు కూడా మంచితనం చూశారు, నన్ను అనవసరంగా కానీ రెచ్చగొడితే వేరే లెవెల్లో ఉంటుంది, నేనే డైరెక్ట్ గా చెప్తున్నాను అని హెచ్చరించడం వెనక ఆంతర్యం ఏంటి? నాకైతే ఆయన హెచ్చరించడం అనే దానికి అర్థం లేదు. బూతులు తిట్టడం అనేది ఆయన కన్నా బూతులు తిట్టినోడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. ఈ ప్రపంచంలోనే ఎవడో లేడు రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారు తిట్టినన్ని బూతులు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని మీడియా ఉన్నంగా కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు చేతులు పట్టుకుని మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంకోళ్ళ గురించి ఏం చెప్తాడు? ఆయన అంటానికి ఏమైనా రిజర్వేషన్ ఉందా? ఆయనకి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా అనేది? బూతులు తిట్టడం అనేది ఎవరు తిట్టినా తప్పే. అది వైసీపీ వాడు తిట్టినా, తెలుగుదేశం వాడు తిట్టినా, జనసేన వాడు తిట్టినా, ఎవరు తిట్టినా తప్పే. లాజిక్ లేకోకుండా దూషణ భూషణలు బూతులు తిట్టడం తప్పు. దాన్ని నేను 100% అంగీకరిస్తాను. అంతే తప్ప లాజిక్ గా మాట్లాడటము, నొప్పి కలిగించే విధంగా మాట్లాడటం కూడా బూత్ అని అనుకుంటే అది వారి ఇష్టం, నేను కాదంటలా. అయితే హెచ్చరికలు చేస్తే భయపడటానికో లేకపోతే ఇంకోటికో ఇక్కడ మేము సిద్ధంగా లేవనేది నేను చాలా స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. మేము మితిమీరి మాట్లాడాం, సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాం, ఎంతవరకు డోస్ మాట్లాడో అంతవరకే మాట్లాడతాం. వాళ్ళు ఏదన్నా అంటే నేను మాట్లాడతాను, నేను కానీ మరొకరైనా సరే. మీరు చూశారు కదా, నేను సోంబాబు అని ఒక క్యారెక్టర్ పెట్టి నన్ను బ్రో సినిమాలో వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేశారు, దానికి సమాధానం చెప్తాం, అంతే సింపుల్. మనకి ఇచ్చితే వాళ్ళకి ఇచ్చుతాం, మనకి ఇచ్చకపోతే వాళ్ళకి ఇచ్చాం, అంతే. దట్స్ ఆల్. మనం విమర్శ చేస్తే వాళ్ళకి విమర్శ చేస్తాం. జనరల్ విమర్శలు ఇప్పుడు ఉంటాయి రాజకీయంగా. పవన్ కళ్యాణ్ గారిని నేను 24 గంటలు నువ్వు సూర్యుడు వీరుడు అని నేను మెచ్చుకోలేను కదా. ఎట్లా మెచ్చుకుంటాను? నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని, వారిని చేసిన తప్పుల్ని ఖచ్చితంగా ఎండగడతాం, విమర్శిస్తాం.